రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండ, మరోవైపు వానలు పడుతున్నాయి. గత వారం 10 రోజుల నుంచి ఇదే వాతావరణం కంటిన్యూ అవుతోంది. వచ్చే 5 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇక రాబోయే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. కర్ణాటక ప్రాంతంలో కొనసాగుతున్న ద్రోణి గాలి దిశ మారడంతోనే వానలు పడతాయంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత వారం 10 రోజుల నుంచి మనకు ఎండ తీవ్రతతో పాటు ఇటు వర్షాల తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ అడపదడప వర్షాలతో పాటు వడగళ్ల వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. మరి వచ్చే 4-5 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు భిన్నమైన వాతావరణ పరిస్థితి దగ్గర కారణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత వారం 10 రోజులనే చెప్పుకోవచ్చు, ఎండలు ఉన్నాయి, దాంతోపాటు వర్షాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అవ్వడానికి గల కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేసవి సమయంలో మనకి ఎక్కువగా ఉష్ణ తీవ్రత అధికంగా కనిపిస్తుంది. గత సంవత్సరానికి భిన్నంగా ఈ సంవత్సరం కొంచెం ఈ యొక్క వేసవి తీవ్రత అనేది కొంచెం ఎక్కువగానే మనకి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా చాలా జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సో ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, ఇటు కనుక చూసుకున్నట్లయితే నిజామాబాద్లో సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సో ఎండల తీవ్రత అనేది చూసుకున్నట్లయితే ఈ సమయంలో సూర్యుడు నడినెత్తి మీదకు ఉండడం వల్ల ఒక విధంగా భూమి ఉపరితలం అనేది కూడా వేడెక్కడం వల్ల మనకి ఒక విధంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అధికంగాను, అలాగే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ సూచికలుగా ఉన్నటువంటి ఇటు చూసుకున్నట్లయితే ఒక ద్రోణితో పాటు అనుసంధానంగా ఒక గాల్లోని అనిశ్చితి అనేది కూడా ప్రస్తుతం రాష్ట్రం మీద కొనసాగుతుందనే చెప్పాలి. ఒక ద్రోణి కనుక చూసుకున్నట్లయితే మనకి ఇటు అంతర్గత కర్ణాటక నుంచి మరత్వాడ నుంచి ఇటు తెలంగాణ మీదుగా ఒడిశా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇది కొనసాగడం వల్ల మనకి గాల్లో ఉన్నటువంటి అనిశ్చితి, అలాగే ద్రోణి ప్రభావం వల్ల కూడా ఈరోజు కూడా ఉరుములు మెరుపులు తో కూడినటువంటి వాతావరణంతో పాటు ఇటు ఉత్తర తెలంగాణలో ఈ యొక్క ఉష్ణ తీవ్రత కూడా అధికంగా నమోదే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి కావచ్చు, ఇటు ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతూ ఉన్నాయి, దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు మాత్రం ఈరోజు కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ యొక్క పెరుగుదల అనేది కనిపిస్తుంది. సో ఈ పెరుగుదల 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పెరుగుదల కూడా సగటుగా కనుక చూసుకున్నట్లయితే దగ్గరగాను 1 డిగ్రీ అధికంగాను కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ 2-3 రోజులు ఉష్ణ తీవ్రత ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు కనుక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొనసాగి అలాగే చూసుకున్నట్లయితే ఎండవేడి వాతావరణంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణ సూచికలు ఉన్నటువంటి ద్రోణి ప్రభావంతో పాటు గాల్లో ఉన్నటువంటి అనిశ్చితి వల్ల కూడా మన రాష్ట్రంలో సాయంత్రం సమయంలో మనకి ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాలు కూడా ఈరోజు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సార్, ఇక ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో ట్రఫ్ కావచ్చు, సినాప్టిక్ కండిషన్స్ కావచ్చు, వీటి వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు సంబంధించి అలర్ట్ జారీ చేశారు సార్? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే వేసవిలో మనకి చూసుకుంటే ముఖ్యంగా 5 వాతావరణ గణాంకాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈదుడుగాలు అనేవి ఈ యొక్క ఎండాకాలంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇటు ఉష్ణ తీవ్రత అనేది అధికంగా కొనసాగుతున్నప్పటికీ ఈ యొక్క గాలిలోని అనిశ్చితి కూడా ఒక విధంగా కారణం అంటూ ఉంటుంది. సర్వసాధారణంగా వర్షం అనేది ఈ యొక్క ఎండాకాలంలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. గరిష్టంగా కనుక చూసుకున్నట్లయితే 5 సెంటీమీటర్ల వరకు కూడా ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సగటును కనుక చూసుకున్నట్లయితే 5 సెంటీమీటర్ల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒక విధంగా 5 ప్రాముఖ్యమైన అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అధికంగా కొనసాగడం, ఎండ తీవ్రతతో పాటు గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి వల్ల ఈదుడుగాల ప్రభావం అనేది కూడా కనిపిస్తుంటుంది. వీటితో పాటు ఉరుములు మెరుపులు, ఈ ఉరుములు
ఉరుములు మెరుపులతో పాటు అప్పుడప్పుడు కూడా మనకి వర్షాలు అనేవి అకాలంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. ఎప్పుడైతే ఎండ అధికంగా నమోదవుతుందో అప్పుడు మాత్రం వడగండ్ల వాన కూడా ఈ యొక్క వేసవిలో ఇట్లాంటి వాతావరణ సూచికలు మనం చూడొచ్చు. ఓకే సార్, ఇక రాబోయే 4-5 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్తా ఉన్నారు కదా, సో ఈ వడగళ్ల వర్షాలకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ జారీ చేశారా? ఇప్పటికే పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇటు పిడుగుపాటు కావచ్చు, ఉరుముల మెరుపులకు సంబంధించి ఏ జిల్లాలకు సంబంధించి అలర్ట్స్ ఇచ్చారు? సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉష్ణ తీవ్రత మనకి ఈరోజు కనుక 28 మార్చిలో కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కొమరంభీంలో మనకి అధికంగా నమోదయ్యగా, రేపటికల్లా కూడా మళ్ళీ ఆదిలాబాద్ కొమరంభీంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో అధికంగా కొనసాగుతుంది. సో అట్లాగే 31ని కూడా మనకి ఆదిలాబాద్ కొమరంభీంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోనే అధికంగా కొనసాగి, తదుపరి కనుక చూసుకున్నట్లయితే స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల కొంచెం ఎండ తీవ్రత ఒక విధంగా 36 నుంచి 40 డిగ్రీల మధ్యలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ భాగాలతో పాటు ఇది దక్షిణ మధ్యస్థ భాగాల్లో కూడా ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి రానున్న 5 రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఇక హైదరాబాద్ సంబంధించి పర్టికులర్గా చెప్పుకోవాలి, ఎందుకంటే జిల్లాల్లో కంటే ఎక్కువగా హైదరాబాద్లోనే మనకు వాతావరణం అంతు చిక్కని విధంగా కనిపిస్తూ ఉంది. ఒకేసారి మారిపోవడం, దాంతోపాటు ఉదయం అంతా ఎండ తీవ్రత, వర్షాలు, వడగళ్ల వర్షాలు, ఎప్పుడు కూడా ఇట్లాంటి వెదర్ అనేది చాలా వరకు మనకు చాలా తక్కువగా కనిపించింది. సో ఈ సమయంలో ఎందుకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది హైదరాబాద్లో? ఈ ఎండ తీవ్రత అనేది గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే మనకి 25వ తారీఖునే మనకి సుమారు 36 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది సిటీలో కొనసాగింది. కానీ గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే సుమారు 39 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత నమోదైన గణాంకాలు మనం సిటీలో కూడా చూడొచ్చు. చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి దిశ నుంచి గాలి అనేది వీస్తుండడం వల్ల ఇవి క్రమేపీ నైరుతి దిశ నుంచి మళ్ళీ దక్షిణ దిశ వైపు మారే అవకాశాలు కూడా కనిపిస్తుండడం వల్ల ఇట్లాంటి వాతావరణ అనిశ్చితి అనేది మనకి కనిపిస్తుంది. వాడేటువంటి వెహికల్స్ కూడా ఒక విధంగా ఇవి కూడా వెహికల్స్ నుంచి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక విధంగా పొల్యూషన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి, తదుపరి ఈ యొక్క గాల్లో ఉన్నటువంటి ఉష్ణ తీవ్రత పెరగడానికి కూడా దోహదపడుతుందనే చెప్పాలి. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ రాబోయే 4-5 రోజుల పాటు కూడా ఇటు ఎండ తీవ్రతతో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఈదురుగాలు, ఉరుముల మెరుపుల తీవ్రత ఉండే అవకాశం ఉండడంతో ఇటు ఎల్లో అలర్ట్స్ జారీ చేసి ఎప్పటికప్పుడైతే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 5 రోజుల పాటు ఎండల తీవ్రతతో పాటు ఇటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో మనకైతే ఈ అలర్ట్స్ అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలన్నదే మా కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమన్నారు మంత్రి సీతక్క. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు చాలా బలంగా ఉన్నాయన్నారు. ఆ తరహాలోని పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావించిందన్నారు. ఇక మైక్రో ఫైనాన్స్ సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీనిధి సంస్థను ఏర్పాటు చేసిందన్నారు మంత్రి. శ్రీనిధి ఈ స్థాయికి ఎదగటం వెనుక ప్రతి మహిళ కృషి ఉందన్నారు సీతక్క. మహిళలు తీసుకున్న రుణాలకు ప్రభుత్వమే వడ్డీలు చెల్లిస్తోందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరుగుతున్న స్త్రీనిధి 13వ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి సీతక్క. కొంచెం లోన్ ఇచ్చేటప్పుడు కానీ ఇప్పించేటప్పుడు కానీ వీఓలు కానీ ఇతర అధికారులు కానీ బాధ్యతగా చేయాలి. వాళ్ళకి వడ్డీ లేని రుణాలు అందాలంటే మనం కరెక్ట్గా చేర్పించాలి. వీఓలకు సంబంధించి కూడా మేము డిస్కస్ చేసుకుంటాము, ఎట్లా మెరుగైన సౌకర్యం వాళ్ళకి ఇంకా చేయాలని. కాబట్టి కొద్దిగా ఓపిక, ఇవాళ ఒకటే రోజు అన్నీ కావాలని కాలేదు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా స్త్రీనిధి యొక్క ఔన్నత్యాన్ని కాపాడండి. సెల్ఫ్ సంస్థను ముందుకు తీసుకెళ్ళడం, 1 కోటి మందిని మనం చేర్పించాలి. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపకం మనం పెట్టుకున్నాం. చీరలైతే పంచడం ఇంకా కొంతమంది మన సంఘంలో చేయడం మూలంగా ఇవాళ ఎన్నో లాభాలు ఉన్నాయి. వడ్డీ లేని రుణాలు వస్తాయి. అదేవిధంగా ఇన్సూరెన్స్, డెత్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా లోన్ బీమా కావచ్చు. ఒక ఇందిరమ్మ ఇల్లు నీకు వచ్చింది, కానీ నీ దగ్గర ₹1,00,000 పెట్టుబడి ఉంటేనే ఫస్ట్ బేస్మెంట్ అవి కడతాం. అవి మనం ఇప్పిస్తా ఉన్నాం ఎదురుగా. ఇది మనం మీరందరూ ఒక మన ఫ్యామిలీ, సామూహిక సమూహం. అక్కడ అంటే ఓన్లీ మనీ కాదు, మనసు విప్పి మాట్లాడుకునేడానికి మా అక్క చెల్లెలందరూ ఒక దగ్గర కూర్చుంటారు.
వాళ్ళు డబ్బుల గురించే మాట్లాడుకున్నా కూడా నీలో ఉన్న బాధ ఆవేదన పంచుకోవడానికి ఒక అక్క చెల్లి. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలో అక్రమ డీజిల్ దందాను గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్కు భారీగా డీజిల్ను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో పూడూరు మండల పరిధిలో ఒక ట్యాంకర్ను ఆపి తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న దాదాపు 7,000 లీటర్ల డీజిల్ను పట్టుబడింది. వెంటనే డీజిల్ ట్యాంకర్ను సీజ్ చేసి చండ్లోమల్ పోలీసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ కొరత ఉందనే పుకార్లతో మార్కెట్లో పెట్రోల్ డీజిల్కు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించి కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు చేసి ఇక్కడ భారీ లాభాలకు అమ్ముకుంటున్నారు. అక్రమ డీజిల్ రవాణాపై చన్గోముల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అక్రమ డీజిల్ రవాణా సూత్రధారులు ఎవరనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలో అక్రమ డీజిల్ దందాను గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్కు భారీగా డీజిల్ను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో పూడూరు మండల పరిధిలో ఒక ట్యాంకర్ను ఆపి తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న దాదాపు 7,000 లీటర్ల డీజిల్ను పట్టుబడింది. ఇక వెంటనే డీజిల్ ట్యాంకర్ను సీజ్ చేసి చండ్లోముల్ పోలీసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ కొరత ఉందనే పుకార్లతో మార్కెట్లో పెట్రోల్ డీజిల్కు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించి కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు చేసి ఇక్కడ భారీ లాభాలకు అమ్ముకుంటున్నారు. అక్రమ డీజిల్ రవాణాపై చన్గోముల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అక్రమ డీజిల్ రవాణా సూత్రధారులు ఎవరనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పారిశ్రామికవాడలోని ఓ గోడౌన్లో సోదాలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ లైసెన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో నిత్యం చిప్స్, మిక్సర్, నమ్మక్ పేడ సహా తదితర వస్తువులు ఉన్నాయి. డేట్ ముగిసిన వస్తువులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. కారం పొడితో పాటు మిగతా సరుకులు కూడా డేట్ అయిపోయిన పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఎక్స్పైర్ అయిన వస్తువులను విక్రయిస్తూ ఉండటంతో ఫైర్ అయ్యారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సౌమ్య. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు అప్పగించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంతాపూర్ సర్కిల్ అండి. ఈరోజు మేము మైలార్దేవ్పల్లిలో మిక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూసాము. కొన్ని వాళ్ళు ఏంటంటే సింథటిక్ ఫుడ్ కలర్స్ మిక్చర్స్లో వాడొద్దు అకార్డింగ్ టు రూల్స్. వాళ్ళు ఏంటంటే బయట దొరికే దానిపైన FSSAI లైసెన్స్ ఉందని చెప్పి అవే కలర్స్ తెచ్చి వాడుతున్నారు. మా యాక్ట్ ప్రకారం వాడొద్దు. సో ఆ ప్రోడక్ట్స్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. హెచ్ఫాస్ట్ పోలీస్ వాళ్ళు చేసి ల్యాబ్కి పంపిస్తున్నారు టెస్టింగ్ కోసం. అండ్ ఆయిల్ కూడా అదే ఆయిల్ రిపీటెడ్గా వాడి అది కొంచెం డార్క్ కలర్లో ఉంది. సో ఆయిల్ పైన డౌట్తో కూడా అది కూడా శాంపుల్ తీసి ల్యాబ్కి పంపిస్తుంది. హైదరాబాద్లో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బేకరీపై పోలీసులు దాడులు చేశారు. గోల్కొండ టాస్క్ ఫోర్స్, గుడిమల్కాపూర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో కేడీ కాలనీలో నడుస్తున్న అక్రమ బేకరీ యూనిట్ను బట్టబయలు చేశారు. అనుమతులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్న అహ్మద్ రజాను అరెస్ట్ చేశారు. ఇక మైదా పిండి, చక్కెర, పామాయిల్, నెయ్యి వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు, బటర్ బన్ సహా పలు యంత్రాలను సీజ్ చేశారు. వీటి విలువ దాదాపు 12 లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వీటిని నగరంలోని కిరాణా షాపులు, హోటళ్లు, కేఫ్లకు నాసిరక ముడి పదార్థాలతో తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఉందన్నారు అధికారులు. నిందితుడు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి అక్రమంగా తయారు చేస్తున్నట్లు చెప్పారు. నిందితుడిపై గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సిటీలో ఆహార అక్రమ ఉత్పత్తులపై కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు పోలీసులు.
సికింద్రాబాద్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బోయినపల్లి బాపూజీ నగర్ షాపులోని బట్టల షాపులో మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. ప్రాణాపాయం తప్పినా భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. అయితే షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. కబుల్లో పోగొట్టుకున్న విలువైన బంగారు ఆభరణాలు, నగదును 30 నిమిషాల్లోనే రికవరీ చేశారు సైఫాబాద్ పోలీసులు. రికవరీ చేసిన బంగారం, నగదును బాధితురాలకు అందజేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిమేఘల 27న రాత్రి లక్డీకాపల్ మోటార్ స్టేషన్ బస్టాప్ దగ్గర ర్యాపిడో ఆటోలో తన హ్యాండ్ బ్యాగ్ను మర్చిపోయింది. ఆ బ్యాగ్లో దాదాపు 4 లక్షల విలువైన బంగారు గాజులు, కమ్మలు, 30,000 నగదు, విలువైన పత్రాలు ఉన్నాయి. బ్యాగ్ మర్చిపోయిన కాసేపటికే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. సాంకేతిక సమాచారంతో ముందుగా ఆటో డ్రైవర్ను గుర్తించారు. తర్వాత ట్రాక్ చేసి చాదర్ఘాట్ ప్రాంతంలో అతన్ని పట్టుకొని హ్యాండ్ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. తన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు బాధితురాలు. చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. సల్మాన్ అబ్దుల్లా అనే వ్యక్తిని ఫ్రెండ్స్ చితకబాదారు. ఈ దాడిలో అతను చికిత్స పొందుతూ ఈ నెల 28న చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. 4 నిందితులను అరెస్ట్ చేశారు. పాత కక్షలే మర్డర్కు కారణమని చాంద్రాయనగుట్ట ఏసీపీ సుధాకర్ తెలిపారు. చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 22వ తారీఖు ఈ నెల 22వ తారీఖు నైటు 11 గంటల ప్రాంతంలో పూల్బాగ్లో నివాసం ఉన్నటువంటి సల్మాన్, అదేవిధంగా అతని దోస్తు ఇర్ఫాన్ ఇద్దరు కలిసి రంజాన్ సందర్భంగా దావత్ కోసం అని చెప్పేసి సుల్తాన్ షాయిలో ఉన్నటువంటి అతని యొక్క బంధువుల ఇంటికి వెళ్ళి దావత్ చేసుకొని తిరిగి 1 గంట ప్రాంతంలో తిరిగి వస్తున్నప్పుడు ఈ లక్కీ స్టార్ హోటల్ దగ్గర వీళ్ళ పురాణ స్నేహితులైనటువంటి అబ్దుల్లా, అమన్, మతీన్ అండ్ సర్వర్ అక్కడ కూర్చొని మాట్లాడుకునే సందర్భంలో వీళ్ళని చూసి ఆపి మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క ఇర్ఫాన్ తోటి అబ్దుల్లా మాట్లాడుతున్నప్పుడు సల్మాన్ పక్క నుండి చూస్తుంటే అబ్దుల్లా సల్మాన్ని ఆ విధంగా నా వైపు ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి కోపంతో అతని మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసే సందర్భంలో అబ్దుల్లా దగ్గర ఉన్నటువంటి ఒక నకుల్ పంచ్ తోటి ఈ యొక్క సల్మాన్ ముఖం పైన కొట్టడం జరిగింది. అదేవిధంగా అతనితో పాటు ఉన్నటువంటి అమన్ కూడా అక్కడ పక్కన ఉన్నటువంటి రాయిని తీసుకొని అతని భుజాలపైన ముఖం పైన కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు ఉన్నటువంటి మతీన్ అండ్ సర్వర్ కూడా అతనిపై దాడి చేయడం జరిగింది. ఈ నలుగురు కూడా కలిసి ఈ యొక్క సల్మాన్ పై దాడి చేసే సందర్భంలో ఆ గల్లీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు, అదేవిధంగా ఈ యొక్క సల్మాన్ యొక్క తల్లి అక్కడికి రాగా వాళ్ళని చూసి ఈ నలుగురు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత పోలీసు కూడా 100 డైల్ రావడం జరిగింది. అక్కడికి పోలీసు కూడా రీచ్ అయ్యి అతన్ని అప్పుడు హాస్పిటల్ పంపడం జరిగింది. హాస్పిటల్ నుంచి అతను తిరిగి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్గా క్రైమ్ నెంబర్ 105/2025 ఫస్ట్ అండర్ సెక్షన్ 118 సబ్ క్లాస్ 1 కింద కేసు నమోదు చేయడం జరిగింది. చంద్రారెడ్డి ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో అతను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆరోగ్యం సరిగా లేదని చెప్పేసి మళ్ళీ తిరిగి హాస్పిటల్లో అడ్మిట్ కాగా 27వ తారీఖు నాడు ఉదయం ఎర్లీ మార్నింగ్ అతను చనిపోవడం జరిగింది. సల్మాన్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ దాని యొక్క కేసును 324కు అదేవిధంగా 103 మర్డర్గా సెక్షన్ని యాడ్ చేసి ఆయన దర్యాప్తులో భాగంగా ఈరోజు అతని మరణానికి కారణమైనటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో ఈరోజు అరెస్ట్. ఎల్బీ నగర్లో కుక్క విషయంలో మొదలైన గొడవ ఫుట్బాల్ క్రీడాకారిణి కుటుంబానికి ప్రాణాభయంగా మారింది. హయత్ నగర్ పిఎస్ పరిధిలోని ముదిరాజ్ కాలనీలో జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 5 రోజుల క్రితం క్రీడాకారిణి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క ఒక వ్యక్తిని కరిచిందనే నెపంతో కొందరు యువకులు ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. కుక్కను ఎందుకు బయటకు వదిలారంటూ నిలదీస్తూ ఆమెపై, ఆమె సోదరీమణులపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వారిపై దాడి చేశారు. దీంతో ఈ దాడిలో గాయపడిన బాధితురాలు పిఎస్లో ఫిర్యాదు
చేసింది. పిల్లలు షాప్ లో ఉండేసరికి ఒక్కటే వీడియోలు తీసి పిల్లల్ని వైరల్ చేస్తున్నట్ట వీడు. ఇప్పుడు వచ్చేసరికి పిల్లల్ని మొత్తం ఎట్లా అంటే ఆడ 20 మంది మొత్తం. ఈ ఘటనపై హయత్ నగర్ పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కానీ అల్లరి మూకల ఆగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ తమపై కేసు పెడతారా అంటూ నిందితులు రోజు ఇంటి వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కూర్చొని డ్రగ్స్ కొడతారు. ఇక అక్కడ గ్రౌండ్లో అయితే ఇక అటొక కుప్ప అడైతే మొత్తం బెంచ్లు వేసుకొని కూర్చుంటారు సార్. మా ఇష్టారాజ్యం పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద చెప్పులు ఇస్తేయడము, రాళ్ళు వేసి ఇస్తేయడము, వాళ్ళని గల్లలు పట్టడము, వాళ్ళు భయపడి రావాలంటే కూడా భయపడిపోతున్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్. ఇన్నోవేటివ్ ఐడియాలజీతో ప్రపంచ దేశాలకు పోటీగా భారత్ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. దేశ అభివృద్ధికి అవసరమయ్యే కొత్త విధానాలపై యూత్ ఫోకస్ పెట్టాలన్నారు ప్రముఖ మెజిషియన్ సామల వేణు. ఇక జూబ్లీహిల్స్లోని ఎంసీహెచ్ఆర్డీలో తెలంగాణ స్టేట్ లెవెల్ వికసిత్ భారత్ స్టేట్ యూత్ పార్లమెంటు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్కు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి విద్యార్థులు తరలివచ్చారు. So try to utilize as much as possible because you are a youth, you are the people, nature, the future nation building work. అన్ని కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నేను Growing budget is important for a country. We should know our own resources, how much revenue we can earn. Based on revenue only we can do expenditure. And we also do expenditure in such a way that we should not cross our revenue. We should not keep on borrowing. There is a limit for us to borrowing. For us individual, for state is there. For central government there is no limit. Any limit is there? Any limit is for central government? Please read FRBM. That will give us limit for every state government or central government have a limit. But that doesn't mean that we keep on borrowing and keep on doing expenditure. So whatever expenditure we do is based on the receipt we earn. And most important thing, expenditure should also be we should more focus on capital expenditure instead of focusing on revenue expenditure. Revenue expenditure is not going to generate jobs. Youth Parliament in Delhi, right? So I hope you all prepared well. All the best. But only 3 people can reach, right? No problem. We'll have once again with your 150 members a parliament, mock parliament in Hyderabad later part. Since 1982 onwards, I'm doing my youth activities with association with Director of Youth Services and other NGOs like NSS, NCC and all with these activities. Even from Rotaract is there. So in those days, we really had a very good time about for the youth activities and for studies and having exchange program with the friends ఆడము. సైబరాబాద్ పరిధిలో పరిశుభ్రతను మెరుగుపరచడానికి 99 రోజుల ప్రణాళికలో భాగంగా సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు సీఎంసీ కమిషనర్ శ్రీజన. ఎక్కడ సమస్య ఉన్నా అధికారులు అక్కడికే వెళ్లి తక్షణమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. పటాన్ చెరువు నుంచి మణికొండ వరకు 22 కిలోమీటర్ల పరిధిని తీసుకుని దాన్ని 44 జోన్లుగా విభజించామన్నారు. ఇక ప్రతి 500 మీటర్లకు ఒక టీమును ఏర్పాటు చేసి ప్రాంతాల వారీగా సమస్యలను గుర్తించి పరిష్కరించేలా ప్రణాళిక ఏర్పాటు చేశామన్నారు కమిషనర్. సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ కార్యక్రమంపై స్థానిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎంసీ కమిషనర్ శ్రీజన. మేము ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది, సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ అని. దాంట్లో భాగంగా ఈరోజు మొదటిసారి పటాన్ చెరువు నుంచి మణికొండ వరకు ఉన్న 22 కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఒక మెగా శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం జరిగిందండి. ప్రతిరోజు మేము ప్రతి దగ్గర చేస్తున్న కార్యక్రమం అయినప్పటికీ ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్,
ఒక కన్సాలిడేటెడ్ ఎనర్జీ అంతా ఒక దగ్గర పెట్టి ఒక ప్రాంతాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మెషినరీ టిప్పర్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, ట్రాక్టర్లు, ఆటోలు, డోజర్లు, ల్యాడర్లు లాంటివన్నీ కూడా మేము మొబిలైజ్ చేసుకొని ఈ రోడ్ 22 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో ఈరోజు క్లీన్లీనెస్ డ్రైవ్ అయిన తర్వాత ఫుట్పాత్ల మీద ఉండే ఎంక్రోచ్మెంట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా మేము ఈరోజు అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్తో ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. పొద్దున 7:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా చెత్త కలెక్షన్ చేసుకుని దాన్ని మేము కాట్అవుట్ చేయగలిగాము. ఇంత పెద్ద దీంతో పాటు ఒక 186 ఎంక్రోచ్మెంట్స్ని కూడా మేము తీసాము. ఈరోజు పెద్ద ఎత్తున ఇంకా మెరుగ్గా చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి శనివారం కూడా మేము చేయాలనుకుంటున్నాం. దాంట్లో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యంని మేము కోరుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఐటీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రజలు ఇంకా సన్నద్ధంగా ఉంటారు కాబట్టి ఏదైనా మంచిలో పార్టిసిపేట్ చేయడానికి మీ ద్వారా కూడా ప్రజలందరికీ మేము ఈసారి ఈ రోజులాగా కాకుండా ఇంకొంచెం ముందస్తు సమాచారం ఎక్కడ జరుగుతోంది, ఏం చేయబోతున్నాం అనేది ఇంకాస్త ముందస్తు సమాచారం మేము కూడా ఇస్తాము. ప్రజలు కూడా వచ్చి మాతో పాటు పార్టిసిపేట్ చేయడానికి, కేవలం చెత్త ఎత్తటంలో కాదు, ఎత్తిన చెత్త పడకుండా ఉండడం కూడా, మళ్ళీ పడకుండా చేయటం కూడా మాతో భాగస్వామ్యం అవటమే అవుతుంది. చికెన్ రిటైల్ షాపులకు వచ్చే మార్జిన్ను కార్పొరేట్ కంపెనీలు తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చికెన్ వ్యాపారులు. కార్పొరేట్ కంపెనీల తీరును నిరసిస్తూ ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్కు పిలుపునిచ్చింది తెలంగాణ చికెన్ షాప్ అసోసియేషన్. ఇక హైదరాబాద్ మల్కాజ్గిరిలో చికెన్ షాప్ యజమానులు సమావేశం నిర్వహించారు. 350 రూపాయల వరకు ఉన్న చికెన్ రేటు 3 రోజుల్లో 250కి ఎలా వచ్చిందని ప్రశ్నించారు తెలంగాణ చికెన్ షాపుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు. దీనిపై కార్పొరేట్ కంపెనీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మార్జిన్ తగ్గించడంతో తమకు షాపుల నిర్వహణ కూడా ఇబ్బందిగా మారిందన్నారు. కనీసం కిరాయిలు, వర్కర్ల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. మేము ఈరోజు మల్కాయిలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మాకు గత 6 నెలల నుంచి కంపెనీలు రేటు అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది. అప్ అండ్ డౌన్ చేస్తూ ఇప్పుడు ఒకటేసారి మా రిటైల్ సంస్థల మీద పడి మార్జిన్ లేకుండా చేసినాయి. కాబట్టి మేము కంపెనీలకు నిరసనగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి మాకు మార్జిన్ వచ్చిన దాకా నిరావరిక బంద్కు పిలుపునిస్తున్నాం. మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్కి వెళ్ళి మా డిమాండ్ ఏంటంటే, మాకు ఇంతకుముందు 1.65 స్కేల్ రేట్ ఉండే దాన్ని 1.75 స్కేల్ రేట్ చేయాలని మేము కంపెనీలను డిమాండ్ చేయడం జరిగింది. మా డిమాండ్ కూడా కాదు అది, మా పబ్లిక్ మీద కూడా భారం పడుతుంది. అది ఇంతకుముందు నిన్న మొన్నటి వరకు 350 రూపాయలు పేపర్ రేట్ ఉండే దాన్ని సడన్గా ఒక 3 రోజుల కింద 350 ఉండే ఈ రోజుకు దాన్ని 267 రూపాయలకి తీసుకొని వచ్చారు. అంత తొందరగా ఎలా మార్కెట్ని డౌన్ చేయగలుగుతారు వీళ్ళు? ఇన్ని రోజుల నుంచి ఏం జరిగింది పబ్లిక్ కూడా ఆలోచన చేయాలి. మేము ఎప్పుడైతే మా డిమాండ్ వల్ల మాకు లాస్ అవుతూ పబ్లిక్ కూడా లాస్ అవుతుంది కాబట్టి మేము ధర్నాకు పిలుపునియగానే ఈ కంపెనీలు ఇప్పుడు మార్జిన్ తగ్గించడం జరుగుతుంది. కాబట్టి మాకు యథావిధిగా మా మార్జిన్ ఇచ్చి 1.75 స్కేల్ రేట్ని వచ్చేదాకా గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి గవర్నమెంట్ కూడా ఈ కంపెనీలను కట్టడి చేయాలని కోరుతూ మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ రెసిడెన్షియల్, కమర్షియల్ భవన యజమానులు తక్కువ ఆస్తి పన్ను చెల్లింపులపై ఫోకస్ చేసింది జీహెచ్ఎంసీ. భవన యజమానులు తమ భవనాల ఆస్తుల వివరాలు కావాలని తగ్గించి చూపిస్తూ తక్కువ పన్ను కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక షాపులు, ఆఫీసులు, గోదాములు, చిన్న ఇండస్ట్రీలు నడుస్తున్న భవనాలను రెసిడెన్షియల్గా నమోదు చేసి తక్కువ ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. విద్యుత్ కనెక్షన్లతో పోల్చి బల్దీ అధికారులు చేస్తున్న సర్వేలో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగులోకి రావడంతో చర్యలకు సిద్ధమయ్యారు. క్యూర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో ఈ అక్రమాలపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్ను ఎగ్గొడుతున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో బిల్డింగ్ ఓనర్లు తమ భవనాల అసలు విస్తీర్ణాన్ని కావాలనే తగ్గించి చూపిస్తూ తక్కువ పన్ను కట్టే ప్రయత్నం చేస్తున్నారు. 300 గజాల భవనానికి 150 గజాలుగా నమోదు చేయటం, 3 అంతస్తుల భవనాన్ని 1 అంతస్తుగా చూపించటం వంటి అక్రమాలు భారీగా జరుగుతున్నాయి. దీంతో ప్రతి బిల్డింగ్ నుంచి భారీగా ఆదాయం కోల్పోతుంది బల్దియా. మొత్తం మీద కోట్ల రూపాయల వరకు జీహెచ్ఎంసీకి నష్టం జరుగుతోంది.
రాష్ట్రంలో గాంధీ హాస్పిటల్ పేదల పాలిట అండగా నిలుస్తుంది. సాధారణ చికిత్సల నుండి కార్పొరేట్ స్థాయిలో లక్షల కొద్దీ ఖర్చయ్యే వైద్యాన్ని ఆరోగ్యశ్రీతో ఉచితంగా చేస్తుంది గాంధీ హాస్పిటల్. ఇటీవల గాంధీ హాస్పిటల్లో ఓ పేషెంట్కు సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు డాక్టర్స్. 3 ఏళ్లుగా 22 మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు చేసి డయాలసిస్ మీదున్న పేషెంట్లకు సాధారణ జీవితాన్ని అందించారు. షుగర్ వంటి వ్యాధుల బారిన పడి యువత సైతం చిన్న వయసులోనే ట్రాన్స్ప్లాంట్ స్టేజీకి వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. కార్పొరేట్లో ఖరీదైన వైద్యంగా ఉన్నటువంటి ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు కూడా గాంధీ లాంటి జనరల్ హాస్పిటల్లో, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద పేద రోగులకు ఉపయోగపడే విధంగా ఉచితంగానే ఇక్కడ సర్జరీలు జరుగుతున్నాయి. అయితే దీంట్లో ఎక్కువ మంది యంగ్ పేషెంట్స్ ఉండడం కూడా ఆందోళన కలిగిస్తుంది. 20-25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పేషెంట్స్కి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అయితే గాంధీలో జరుగుతున్నటువంటి ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీల గురించి మనతో పాటు యూరాలజీ హెచ్ఓడి డాక్టర్ రవిచంద్రన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటి వరకు గాంధీ హాస్పిటల్లో ఎన్ని ట్రాన్స్ప్లాంట్ చేశారు? దాంట్లో అంటే ఎక్కువ మంది యంగర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? అండ్ ఈ సర్జరీలు అనేది ఇక్కడ చేయడం వల్ల పేషెంట్స్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమున్నాయి? గాంధీలో యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఇది ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కాదు. అంతకుముందుకు అడపగా జరిగేటివి. 2022 నుంచి మనము నంబర్స్ పెంచాము. సో ఏ పేషెంట్ని కూడా మనం రిజెక్ట్ చేయడం లేదు. అందరు పేషెంట్స్ వచ్చి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ తీసుకుంటున్నారు. 2022 నుంచి ఇప్పటివరకు ఒక 22 సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేశాము. ఇది అంతా ఫ్రీగా ఎవాల్యుయేషన్ నుంచి సర్జరీకి అవసరం ఉన్న డిస్పోజబుల్స్ కానీ హోల్ సర్జికల్ ప్రొసీజర్, దాంతోపాటు తర్వాత అవసరం పడే ఇమ్యూనోసప్రెషన్ అంతా కూడా ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేస్తూ ఉన్నాము. సో బయట ఆల్మోస్ట్ 8 to 15 lakhs వరకు ఖర్చు అయ్యేది మనకి ఇక్కడ ఫ్రీగా అవుతుంది. దాంతోపాటు లైఫ్ లాంగ్ ఇమ్యూనోసప్రెషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. సో గవర్నమెంట్ దీనికి ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా అన్ని సదుపాయాలతో చేయగలుగుతున్నాం, సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. గతంలో 1-2 కేసులే ఇక్కడ చేసేటోళ్ళు, ఇప్పుడు నంబర్ పెరిగింది. సో దీని వెనుకున్నటువంటి రీజన్ అంటే మీరు తీసుకునే కేసుల సంఖ్య పెరగడమా, లేకపోతే మీ డిపార్ట్మెంటు పరిధి పెరగడమా ఏంటి? యాక్చువల్లీ ఈ నమ్మకం పెరిగితే ఆటోమేటిక్గా పేషెంట్స్ వస్తూ ఉంటారు. మనం చేయడం స్టార్ట్ చేసాము, సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాము. సో దానివల్ల పేషెంట్స్ నంబర్ పెరిగింది. అండ్ వీఆర్ రెడీ టు టేకప్ మెనీ మోర్ కేసెస్ అండ్ వీ వాంట్ టు ఈ గాంధీని ట్రాన్స్ప్లాంట్ సెంటర్గా మార్చాలని గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి కంటిన్యూ చేయాలని మా విన్నపం. ఇన్ జనరల్గా గాంధీ అనగానే ఏదో ఒక సాధారణ వైద్యం, లేకపోతే జ్వరం వచ్చిందా, ఇంకొకటి వచ్చిందా, దానికోసం అట్లా వచ్చి చూపించుకోవడమా, ఎమర్జెన్సీ ఉంటే ఆ టైంలో వచ్చేదో గాంధీకి వస్తారు, లేకపోతే అన్నీ ప్రైవేట్ తిరిగి, లేకపోతే ఏదైనా రోగం వచ్చినప్పుడు అన్నీ తిరిగి ఇక్కడికి వస్తుంటారు. కానీ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటి అంశానికి వచ్చేసరికి గాంధీకి మనము చూడలేము. కానీ అట్లాంటి సెంటర్లో ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో కేసులు జరుగుతున్నాయి. సో ఇంతకు ముందుకు గాంధీకి ఇప్పుడున్న గాంధీకి డిఫరెన్స్ ఏంటి? అంటే యాక్చువల్గా గాంధీలో మా యూరాలజీ సర్వీస్కి వచ్చేవరకు అన్ని రకాల సర్జరీలు చేస్తున్నామండి. మెయిన్లీ స్టోన్ సర్జరీస్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కాజ్ చేస్తాయి. సో మనం కిడ్నీ ఫెయిల్యూర్ స్టోన్ వల్ల డ్యామేజ్ కాకముందే మనం డీల్ చేస్తూ ఉన్నాం. అన్ని రకాల సర్జరీలు, అన్ని కాంప్లికేటెడ్ కేసులు వస్తాయి ఇక్కడ. కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత కూడా వస్తాయి. బట్ స్టోన్ సర్జరీ తర్వాత చాలామంది రికవర్ అవుతారు. ట్రాన్స్ప్లాంట్ అవసరం లేని పరిస్థితులు కూడా ఉంటాయి ప్రాపర్ సర్జరీస్ చేసిన తర్వాత. అవన్నీ చేస్తూ ఉన్నాం. క్యాన్సర్ల సర్జరీలు పెంచాం. కిడ్నీ క్యాన్సరు, బ్లాడర్ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సరు, వీటన్ని టెస్టిక్యులర్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా అన్ని రకాల సర్జరీలు చేస్తూ ఉన్నాం మనం. సో నంబర్స్ పెంచుతూ ఉన్నాము, సర్జికల్ ఎబిలిటీస్ పెంచుతూ ఉన్నాము, సర్జికల్ ఎక్స్పర్టైజ్ పెంచుతూ ఉన్నాము. సో ఒక్కొక్కటి పోయి లాస్ట్ హయ్యెస్ట్ సర్జరీ ట్రాన్స్ప్లాంట్ వరకు వచ్చాం. ట్రాన్స్ప్లాంట్ నంబర్స్ కూడా పెంచుతూ ఉన్నాం. సో ఇది కంటిన్యూ చేస్తాం. దీన్ని ఫర్దర్ ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం. గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉన్నది. ఎక్విప్మెంట్, ప్రజలలో నమ్మకం పెరిగింది. గుర్తుపట్టారు గాంధీని ఒక మంచి సెంటర్ లాగా. సో వస్తూ ఉన్నారు. సో వీఆర్ గివింగ్ సర్వీసెస్. నెఫ్రాలజీ డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. అంటే యంగ్ పేషెంట్స్లో కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి రీజన్స్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ ఎందుకు వస్తున్నాయని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈ మధ్య చేసినటువంటి 22 ఏళ్ళ యువకుడికి మీరు సర్జరీ చేశారు, అది ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఎందుకు అంత ఎర్లీ ఏజ్లోనే ట్రాన్స్ప్లాంట్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? నాట్ ఓన్లీ యంగ్ పేషెంట్స్ అండి, నంబర్ ఆఫ్ సీకేడీ కేసెస్ అనేది ఓవరాల్గా వరల్డ్ వైడ్గా పెరుగుతున్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్.
సో ముందున్న డయాబెటీస్ హైపర్ టెన్షన్ కేసెస్ ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతున్నాయి, అంటే చాలా ర్యాపిడ్గా నంబర్ ఆఫ్ కేసెస్ అని పెరుగుతున్నాయి. సో ఇవి ఫర్దర్గా ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్లో ల్యాండ్ అప్ అవుతున్నాయి. సో వన్స్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్లో ల్యాండ్ అప్ అయినాక వాళ్ళకి డయాలసిస్ చేయాల్సి వస్తుంది, లేదా పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే ట్రాన్స్ప్లాంట్. సో మనకు ఆటోమేటిక్గా నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి పేషెంట్స్ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ చేయాలో వాళ్ళ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. సో మీరు ఇప్పుడు రీజన్స్ అడిగారు. సో డయాబెటీస్ ఒకటి, హైపర్ టెన్షన్ ఒకటి, ప్లస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా అది కిడ్నీ మీద దెబ్బతీసి ఫైనల్గా ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి వెళ్ళిపోయి వాళ్ళకి డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది. ప్లస్ ఇంకొందరు కంజెనిటల్గా వాళ్ళకు వస్తాయి, వెసైకో యూరెట్రిక్ రిఫ్లెక్స్ అని, కొంచెం ఆ పుట్టుకతోటే వాళ్ళ కిడ్నీ యూరినరీ ట్రాక్ట్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వదు. దానివల్ల కూడా వాళ్ళు సీకేడీ ల్యాండ్ అప్ అయిపోయి నెక్స్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తారు. ఇంకొందరికి ఈ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, పైలోనెఫ్రైటిస్ ప్లస్ స్టోన్స్, కొందరికి రికరెంట్ స్టోన్స్ వస్తాయి. ప్లస్ గ్లోమరులర్ డిసీజెస్ అని కూడా కిడ్నీ గ్లోమరులస్ ప్యారెంకైమ్ అని ఇన్వాల్వ్ చేసేవి, వాటి వల్ల కూడా వాళ్ళు సీకేడీలో ల్యాండ్ అప్ అయ్యి డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్తారు. ప్లస్ కొన్ని సిఐఎన్ అంటారు, క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్. ఇప్పుడు మొన్న మనం చేసిన కేసు సాయిమోహన్ కేసు ఏంటంటే అది క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ కేసు. సో దానికి ట్రాన్స్ప్లాంట్ అవసరమైంది కాబట్టి వాళ్ళ ఫాదర్ ఇమీడియట్గా ఉండి డొనేట్ చేయడానికి వచ్చారు. సో మనము ఇక్కడ అన్ని టీమ్స్ కోఆర్డినేట్ చేసి నెఫ్రాలజీ, యూరాలజీ, అనస్థీషియా, కార్డియాలజీ అన్నీ ముందుకు వచ్చి కోఆర్డినేట్ చేసి మనం సక్సెస్ఫుల్గా ఆరోగ్యశ్రీ పథకంలో చేయగలిగాము. రీసెంట్లీ గాంధీ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. సక్సెస్ఫుల్గా పేషెంట్ని డిశ్చార్జ్ చేయబడింది. ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది మన దగ్గర 2022 అప్పటి నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి. దాదాపు 22 కేసెస్ మనం ఇప్పటి వరకు చేశాము. మన దగ్గర స్పెషలిస్ట్ నెఫ్రాలజిస్ట్ అండ్ యూరాలజీ టీమ్ చాలా బాగుంది. మన సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇలాంటి కష్టమైన ఆపరేషన్స్ మన గాంధీ హాస్పిటల్లో జరుగుతున్నాయి కనుక ప్రజలు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని వినతి. ఈ కేసెస్ ఇంక్రీజ్ అవ్వడానికి మా గాంధీ హాస్పిటల్ టీం మీద ఉన్న నమ్మకం అనేదే రుజువు చేస్తుంది. ఇవే ట్రాన్స్ప్లాంట్సే కాకుండా మా గాంధీ హాస్పిటల్లో ఇతర క్లిష్టమైన ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయి బ్లేడ్స్ మింగి వస్తే అవి కూడా మేము సక్సెస్ఫుల్గా తీయగలిగినాము. ఇంకా పెద్ద లార్జ్ స్ప్లీనెక్టమీలు, ఈ ట్రామా కేసెస్ చాలా క్లిష్టమైనవి, చాలా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్న కేసెస్ అలాంటివన్నీ కూడా గాంధీ హాస్పిటల్లో జరుగుతున్నాయి. కనుక మీరందరూ ప్రజలకు వినతి ఏంటనంటే ఈ సర్వీసెస్ మీరు ఉపయోగించుకోవాలి. మా దగ్గరికి గాంధీ హాస్పిటల్కి వచ్చే వాళ్ళంతా చాలా మటుకు పేదలే కాబట్టి ఈ సర్వీసెస్ కోసం మీరు బయటికి వెళ్ళి మీ డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పుల పాలు అవ్వడం అనేది జరగకూడదని నేను మీకు అభ్యర్థిస్తున్నాను. ఆల్మోస్ట్ 2 years నుంచి గాంధీ హాస్పిటల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఏంటంటే మేము ఈ మధ్య కాలంలో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చాలా రేర్ కేసెస్, ఈవెన్ బయట కూడా ఎంతో లక్షలతో కాస్ట్ అయ్యే కేసులు, చాలా రేర్ కేసులు చేశాము. అందులో భాగంగా ఒకటి మొన్న మేము 4 రోజుల కింద ఒక 40 ఏళ్ళ వయసు గల ఫీమేల్ కడుపు నొప్పి గడ్డతో వచ్చింది, సికింద్రాబాద్ నుంచి ఏమో వలస కూడా. అయితే మేము అన్ని పరీక్షలు చేసి చూస్తే ఆమెకు తిల్లి అంటాం, లివర్ పక్కన ఉంటుంది కదా, అది చాలా ఆల్మోస్ట్ బాగా పెరిగిపోయింది. అది నిమ్స్ కూడా పోయిన వాళ్ళు, నిమ్స్ పోతే అక్కడ వాళ్ళతో కాదని చెప్పి మన గాంధీ పంపించారు. మేము అన్ని పరీక్షలు చేసినాం, రక్త కణాలు ఇచ్చినాం, ప్లేటెట్స్, ఎస్డిపిస్ అని ఇచ్చి రక్తం ఇచ్చేసి దాన్ని సర్జరీ చేసినాము. అది నియర్లీ 3 నుంచి 4 కిలోల స్ప్లీన్ అన్నాము, అది తీసేసినాము సక్సెస్ఫుల్గా. పేషెంట్ కూడా బాగుంది, ఇప్పుడు స్టేబుల్గా ఉన్నది. సో ఇదే కాకుండా ఇలాంటివి మేము ఈ మధ్యకాలంలో చాలా ఆపరేషన్స్ చేసినాము గాంధీ హాస్పిటల్లో. ఎందుకంటే ఇవి ఎన్నో లక్షల డబ్బులు బయట అవుతాయి, కొన్ని బయట కూడా పట్టరు. అలాంటి కేసులు కూడా చేసినాం. అందులో భాగంగా కూడా ఒకటి రేర్ కేసు చేసినాం మేము. ఒకటి బ్రెస్ట్ కేసు నిజామాబాద్ నుంచి, అది చాలా మ్యాసివ్ బ్రెస్ట్ సైజు, ఆల్మోస్ట్ అది మనకు బొడ్డు కాడికి వచ్చే సైజ్ అది. అయితే ఆ కేసు ప్లాస్టిక్ సర్జరీ లాగా మ్యామోప్లాస్టీ చేసి అది నార్మల్ సైజ్ తీసుకొచ్చినాం అనమాట.
అలాగే ఇంకోటి పెద్ద థైరాయిడ్స్ కేసు. యూజువల్ థైరాయిడ్ అనేది గ్లాండ్ ఇక్కడ ఉంటుంది మనకి, అది నెక్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. బట్ ఈ కేసు మాత్రం లంగ్స్ వరకు ఎక్స్టెండ్ అయింది. అది మన సిటీ సర్జన్ వాళ్ళ హెల్ప్ ద్వారా ఇద్దరం కలిసి టీంతో ఏం చేసినామంటే అది ఆపరేషన్ చేసి ఆల్మోస్ట్ చెస్ట్ స్టాండర్డ్ చేసి మొత్తం గడ్డ మొత్తం తీసినాము. ఇది కూడా చాలా రేర్ కేసు. ఇలాగే కొన్ని కడుపులో ఒక పేగు మరలబడ్డది, దాన్ని ఇంటర్నల్ హెర్నియా అంటారు, అది కూడా రేర్ కేసు. మేము ఎమర్జెన్సీ డ్యూటీలో చేసినాము. పేషెంట్ కూడా స్టేబుల్ ఉంది, డిశ్చార్జ్ కూడా అయిపోయింది. ప్రజలకు కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదున్నా ఎట్లాంటి క్రిటికల్ కేసులో ఉన్నా కూడా గాంధీ సిద్ధంగా ఉంది, మీరు రండి మేము సర్వీస్ చేస్తామని గాంధీ వైద్యులు అంటున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.